నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది, పార్ట్ 22 ముగింపు. పెళ్లి సందడి మొదలైంది. చుట్టాలందరూ వచ్చేశారు. కావ్య చేత ఏదో ఒక తంతు చేయిస్తూనే ఉన్నారు. యామిని ఆ రోజు ఉదయం నుంచి తన తల్లిదండ్రులతోనే ఉంది. కావ్య ఎలాగైనా ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించింది, కానీ ఒంటరిగా ఉండడానికి వీలవ్వడం లేదు. సమయం చూస్తే మధ్యాహ్నం 3 గంటలు దాటింది. అప్పటికి మధ్యాహ్నం భోజనాలు పూర్తయి ఎక్కడి వారెక్కడ సర్దుకున్నారు. కావ్య తనకి కేటాయించిన గదిలో ఒంటరిగా మిగిలింది. ఆమె బయటికి వచ్చి చూసేసరికి యామిని తన అమ్మమ్మకి తల్లికి మధ్యలో కూర్చుని ఏవో కబుర్లు చెప్తోంది తీరికగా. ఒళ్ళు మండింది కావ్యకి. మినీ పిలిచింది నెమ్మదిగా. ఏమిటన్నట్టుగా చూస్తూనే అక్కడి నుంచి లేచి కావ్య వద్దకి వచ్చింది యామిని. ఆంటీ, యామిని నాతో ఉంటుంది, మీకు అవసరమైతే కబురు పంపించండి అంటూ మైథిలికి చెప్పేసి ఆమెని తన గదిలోకి లాక్కుపోయింది కావ్య. ఏమైంది, మళ్ళీ ఏదైనా సందేశమా కాబోయే శ్రీవారికి? నవ్వుతూ అడిగింది యామిని. ఒక క్షణం ఆమె వంక తీక్షణంగా చూసి గది తలుపు మూసి గడియ వేసింది కావ్య. అర్థం కానట్టుగా అయోమయంగా చూసింది ఆమె వంక యామిని. శరత్చంద్రతో గొడవ పడ్డానని చెప్పావు, కారణం ఏంటో చెప్పగలవా? సూటిగా అడిగింది కావ్య తన స్నేహితురాలిని. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు కావ్య? మా ఇద్దరి గురించి కాదు, ఇక్కడ జరుగుతున్నది నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్ళి. అది ఎంజాయ్ చేయకుండా చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటావెందుకు? మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ తిరిగి ప్రశ్నించింది యామిని. చిన్న విషయమా? ఏది, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. విసురుగా ఆమె చెయ్యి పట్టుకుని అడిగింది కావ్య. సమాధానం చెప్పలేనట్టుగా తలదించుకుంది యామిని. మాట్లాడు యామిని, కనీసం నా దగ్గర నోరు విప్పు. ఏం చెప్పమంటావు? నేను శరత్చంద్రని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాలని చెప్పమంటావా? లేకపోతే ప్రేమిస్తే ఇంత బాధ అనుభవించవలసి వస్తుందని తెలియక పీకల్లోత ప్రేమలో కూరుకుపోయానని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? నేను ప్రేమించిన మనిషికి నా మీద నమ్మకం లేక కనీసం నాతో చర్చించకుండా నాకు వర్జినిటీ టెస్ట్ చేయించాడని చెప్పమంటావా? కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉండగా ఆవేశంగా అడిగింది యామిని. నీకు మతిపోయిందా? శరత్చంద్రకి నీ మీద నమ్మకం లేకపోవడమా? అసలు నీకు పూర్తిగా విషయం తెలీదు. నీ తొందరపాటు నీ జీవితాన్ని పూర్తిగా కాల్చి బూడిద చేయకముందే కాస్త నిదానంగా ఆలోచించడం నేర్చుకో. తను కూడా ఏమీ తీసిపోకుండా ఆవేశంగా అంది కావ్య. అంటే శరత్చంద్ర చేసిన పని నీకు తప్పుగా అనిపించడం లేదు, కానీ నా బాధ ఆక్రోశం నీకు తొందరపాటుగా కనిపిస్తున్నాయా? నిలదీసింది యామిని. మినీ, ఆవేశంలో నువ్వు తొందరపడి అతన్ని ఇప్పటికి 2 సార్లు అపార్థం చేసుకుని క్షమించమని అడిగావు. ఇప్పుడు ముచ్చటగా 3వ తప్పు చేశావు. ఇంకా ఇక్కడితో ఆగకపోతే బంగారం లాంటి వ్యక్తిని దూరం చేసుకుంటావు. కంఠంలో ఆవేశం లేదు ఇప్పుడు కావ్యకి. స్నేహితురాలికి నచ్చ చెబుతున్నట్టుగా మృదువుగా అంది. ఏమంటున్నావు కావ్య? అడిగింది యామిని. నీ పేరెంట్స్కి వెడ్డింగ్ కార్డు ఇచ్చిన మాట నిజమే, కానీ లెక్క ప్రకారం వాళ్ళు మా రిసెప్షన్కి రావాలి, పెళ్లికి కాదు. అదే చెప్పారు మాకు. సరేనని ఒప్పుకున్నాం నేను విహారి. అప్పుడు నీ సంగతి వాళ్ళకి చెప్పొచ్చని. కానీ వాళ్ళని నువ్వు ఎంత త్వరగా చూస్తే అంత మంచిదని అనుకున్నది శరత్చంద్ర. అందుకే వాళ్లతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఆల్ ది వే వాళ్ళని తన దగ్గరుండి తీసుకొచ్చాడు. రాత్రంతా నిద్ర లేదు అసలు అతనికి, చెప్పింది కావ్య. ఏమంటున్నావు కావ్య? నిర్ఘాంతపోతూ అడిగింది యామిని. ఆమె మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. అసలు శ్రీకాంత్తో మాట్లాడి అతన్ని మ్యూచువల్ కన్సెంట్తో డివోర్స్కి ఒప్పించాలని అనుకున్నాడు. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే పెళ్ళే 2 ఏళ్లు దాటుతున్న భార్యని కన్యగానే ఉంచాడు గనుక ఆ విషయం బయటికి చెప్పి అతని పరువు తీస్తారని బెదిరించడంతో, లేదా డైరెక్ట్గా జడ్జి ముందు ఆ విషయం బయట పెట్టడమో చేస్తే అతని రాక్షసత్వం నుంచి నువ్వు బయటపడి సుఖపడతావని అనుకోవడం శరత్చంద్ర తప్ప? నిజమే, నీతో చర్చించలేదు, అది తప్పే. కానీ అతనికి అంత సమయం లేదు. ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉండి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండడం అతని తప్పే. మోరల్స్, ఎథిక్స్ అంటూ నీకు దూరంగా ఉన్నాడు చూసావా, అది చాలా పెద్ద తప్పు. క్షణక్షణం భయంతో చస్తున్న నిన్ను
ఆ భయం నుంచి బయటపడేయాలన్న తొందరలో నీ ఆత్మాభిమానం అతనికి గుర్తు రాలేదు. నిజమే, ప్రేమించిన అమ్మాయి కదా, అర్థం చేసుకుంటుందిలే అనుకున్నాడు. ఆయాసం తీర్చుకోవడం కోసం ఒక్క నిమిషం మాట్లాడడం ఆపింది కావ్య. మాటలు మర్చిపోయిన దానిలా ఒక శిలలా నిలబడిపోయింది యామిని. ఆలోచించు మిని, నీ మీద నమ్మకం లేకపోతే అసలు నీకు అతని ఇంట్లో కానీ అతని హృదయంలో కానీ స్థానం ఉండేదా? నీ తొందరపాటుతో అతన్ని ఎంత బాధపెట్టినా నీ సంతోషం ముఖ్యమనుకున్నాడు గనుకే నీ పేరెంట్స్కి నిన్ను బాధ్యతగా అప్పచెప్పాడు. శ్రీకాంత్ పేపర్ సైన్ చేసేశాడు గనక నిన్ను తనతో తన ఇంటికి తీసుకువెళ్ళలేదు. అది నీ మీద నమ్మకం లేక కాదు, నువ్వంటే పిచ్చ ప్రేమ ఉండబట్టి. ఇక నీ ఇష్టం. కావ్య మౌనంగా వెళ్ళి తన పని చూసుకోవడం మొదలుపెట్టింది. యామినికి నిజం చిన్నించుకోవడానికి కొంత సమయం పట్టింది. తను అతన్ని ఎంత దారుణమైన మాటతో బాధ పెట్టిందో అర్థమయ్యేసరికి ఆమె తల తిరిగిపోయింది. కావ్య, ఏం చేశాను నేను? అంత మంచి వ్యక్తిని ఐ హేట్ యు అని ఎలా అనగలిగాను? అసలు తను ఎంత అర్థం చేసుకునే వ్యక్తో తెలుసా? నేను అంత కోపంలో ఉండి తనతో మాట్లాడడం లేదని కూడా చూడకుండా నా గురించి ఆలోచించాడు అంటూ హోటల్ దగ్గర ఆపడం, రెస్ట్ రూమ్ చూపించడం గురించి చెప్పింది. యామిని మొహంలోని భావాలను చూసి కంగారు పడింది కావ్య. ఈ లోకంలో లేనట్టుగా చెప్పుకుపోతోంది యామిని. నువ్వంటే నాకు అసహ్యం అన్నప్పుడు అతని మొహంలో కదలాలనే భావాలు నేను మాటలతో చెప్పలేను కావ్య. పదునైన కత్తితో హృదయాన్ని చీల్చేసినంత బాధ కనిపించింది ఆ కళ్ళలో. అతనికి ఏం హక్కుందని నన్ను బాధ పెట్టడానికి అన్న నాకు మాత్రం ఎవరిచ్చారు అతన్ని బాధ పెట్టే హక్కు? ఎలా ఇప్పుడు నా మొహం అతనికి చూపించడం? కన్నీళ్లు చిక్కడి మీద నుంచి కారిపోతుండగా చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది యామిని. నిజం తెలిసిన వెంటనే ఆమె నుంచి ఇలాంటి ప్రతిస్పందన వస్తుందని ఊహించింది కావ్య. అందుకు సిద్ధంగానే ఉంది. ఆమెని పొదవి పట్టుకుని ఓదార్చింది. మినీ, తప్పు చేసినప్పుడు అది తెలుసుకుని దిద్దుకోవడంలోనే ఉంది అసలు విషయమంతా. చూడు, చిన్నని తోడిచ్చి పంపిస్తాను. శరత్చంద్రతో డైరెక్ట్గా మాట్లాడు. ఈ ముసుగులో గుద్దలాటలొద్దు. తెలుగు టీవీ సీరియల్లా సాగదీస్తే బాగోదు. ముందు అతనికి కబురు పంపిస్తాను నువ్వు మాట్లాడాలనుకుంటున్నావని చెప్పింది కావ్య. వద్దు వద్దు, కంగారుగా అంది యామిని. ఏది వద్దు? కబురు పంపించడమా లేక శరత్చంద్రతో మాట్లాడడమా? కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది కావ్య. నేను అని చెప్పొద్దు, వేరే ఏదైనా చెప్పు. నేనంటే తను రాకపోవచ్చు. జాలిగా కావ్య కళ్ళలోకి చూస్తూ చెప్పింది యామిని. ఇంకా నీకు శరత్చంద్ర అర్థం కాలేదా? విసుగ్గా అడిగింది కావ్య. యామిని ఏమీ మాట్లాడలేదు. ఇక ఒప్పుకోక తప్పలేదు కావ్యకి. వెంటనే చేయవలసిన పని ప్రారంభించింది. యామినిని కనీసం ఒక 2 గంటలు ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి బయటికి పంపించాలి. అందుకు సరైన ప్లాన్ ఆలోచించింది కావ్య. ఆమె పెదవుల మీద అందమైన చిరునవ్వు వచ్చింది. యామిని వైపు కన్నార్పకుండా ఒక నిమిషం చూసింది కావ్య. చూసుకో శరత్చంద్ర, నీకివ్వబోతున్న బక్షీస్. అల్లరిగా నవ్వుకుంది కావ్య. యామినికి చాలా టెన్షన్గా ఉంది. ఎప్పటిలానే గోళ్లు కొరుక్కుంటూ కూర్చుంది. శరత్చంద్ర వస్తాడో రాడో? వస్తే ఏం మాట్లాడాలని ఆందోళన, రాకపోతే ఏం చేయాలన్న దిగులు. ఇలాంటి ఆలోచనలతో ఆమె గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పటికి 1 గంటన్నర అయింది. ఆమెని చిన్న అక్కడ దించి, ఇక్కడే కూర్చోక్క, ఒక పావుగంటలో బావని పంపిస్తా అన్నాడు. బావ అనే మాట వినగానే ఆమె ఒళ్ళు జల్లుమంది. కావ్య అతనికి ఏం చెప్పిందో తెలీదు. అందుకే నోరు మెదపకుండా తలాడించి ఊరుకుంది. కానీ అక్కడ తనని వెతుక్కుంటూ ఉంటారేమో. ఎలా? కావ్య 2 గంటల దాకా మేనేజ్ చేయగలదు. ఆ తర్వాత అమ్మకి నాన్నకి ఏం సమాధానం చెప్తుంది? అప్పటికే తను వచ్చి 2 గంటలైపోతుంది. ఇంకొక 2 గంటల్లో పెళ్లితంత మొదలైపోతుంది. అర్ధరాత్రి ముహూర్తం కావడంతో అందరూ మెలకుగానే ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకుని ఎలా వెళ్ళగలదు తను లోపలికి? ఒంటరిగా ఇక్కడికి వచ్చి తను పెద్ద రిస్క్ తీసుకుందా? అంతలోనే శరత్చంద్ర అలా బాధ్యతారాహిత్యంగా తనని వదలడన్న నమ్మకం కలిగాక కొంచెం ప్రశాంతంగా కూర్చుంది. అప్పుడు గమనించింది చుట్టూ ఉన్న పరిసరాలని. చుట్టూ పచ్చడి పొలాలు ఏపుగా ఎదిగే చల్లని గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి. ఆమెకి ఘంటసాల గారు, సుశీల గారు పాడిన కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది అన్న పాట అప్రయత్నంగా ఆమె తీయని కంఠం నుంచి జాలువారింది. ఆ పాటలో లీనమై ఆమె పరిసరాలని మర్చిపోయింది, తన భయాలని మర్చిపోయింది. అలా కళ్ళు మూసుకుని ఇటూ అటూ తిరుగుతూ పరవశించి పాడుతూ కనిపించింది ఆమె శరత్చంద్రకి. చిన్న తనని పట్టుకుని విషయం చెప్పేసరికి చాలా ఆలస్యమైపోయింది. పరుగు పరుగున వచ్చాడు యామిని దగ్గర నుంచి కబురు అనగానే. అతనికి ఒక్క క్షణం భయమేసింది.
యామిని తన నుంచి దూరం అవ్వబోతోందా అని. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడంతో అతని మనసు శాంతించింది. ఆమె పాట అతన్ని ఏవో లోకాలకు తీసుకెళ్ళింది. పాట అయిపోయిన తర్వాత కూడా ఆమె కొద్ది నిమిషాలు అలాగే చిరునవ్వుతో కళ్ళు మూసుకుని నిలబడింది. చల్లని గాలి ఆమెని తాకడమే తన అదృష్టమని అనుకున్నట్టుగా స్పృశించి వెళ్తుంటే ఆమె వదులుగా వేసుకున్న జడలో నుంచి కొన్ని ముంగురులు బయటికి వచ్చి స్వేచ్ఛకి ప్రతిరూపాల్లా ఉన్నాయి. ఆమె చాలా కొత్తగా కనిపించింది అతని కళ్ళకి. అప్పుడు మరింత పరీక్షగా చూశాడు. అప్పుడు గమనించాడు ఆమెని. ఆమె లేత గులాబీ రంగు చీరలో ఎంతో అందంగా ఉంది. గాలికి రెపరెపలాడుతున్న ఆమె చీర కొంగు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా ఉంది. అతనికి ఒక్క క్షణం గాలిని తలుచుకుని ఈర్ష్య కలిగింది. ఆమె అణువణువుని అలా ఏ హద్దు లేకుండా తాకగలుగుతున్నందుకు. చిన్నగా గొంతు సవరించుకున్నాడు అతను. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన ఆమెకి తన వైపే ఆరాధనా భావంతో చూస్తున్న శరత్చంద్ర కనిపించాడు. ఆమె కళ్ళు ఆపాదమస్తకం అతన్ని తడిమి చూశాయి. బ్లూ జీన్స్ మీద తెల్లని లాల్చీలో తలస్నానం చేసిన జుట్టు గాలికి అలల్లా ఎగురుతుంటే ముక్కు మీదకి జారుతున్న కళ్ళజోడుతో చాలా అందంగా ఉన్నాడు అతను. ఇద్దరూ ఒక్క నిమిషం ఒకరినొకరు చూసుకుంటూ అలానే మౌనంగా నిలబడిపోయారు. ఇద్దరిలో ఎవరి ముందు ఆ మౌనాన్ని బదులు కొట్టాలో తెలియనట్టుగా అలాగే ఉన్నారు. నన్ను క్షమించి యామిని. నన్ను క్షమించండి శరత్చంద్ర. ఇద్దరూ ఒకేసారి మాట్లాడారు. తన చెవులను తానే నమ్మలేకపోయింది యామిని. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. నేను చేసినది చాలా పెద్ద తప్పు యామిని. విహారీ నా పొరపాటు ఎత్తి చూపిస్తే గాని నీ బాధని అర్థం చేసుకోలేకపోయాను. తరచూ నీ తొందరపాటుతనానికి కోపం తెచ్చుకునే నేను ఏం గొప్పగా ఆలోచించానని బాధగా అన్నాడు. ఆమె ఒక అడుగులో అతన్ని చేరుకుని అతన్ని హత్తుకుపోయింది. మీరే నన్ను క్షమించాలి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా తొందరపాటును కావ్య తిట్టిపోసేదాకా నేను అర్థం చేసుకోలేకపోయాను చిన్నగా అంది. ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. అతని పెదవులు ఆమె తల పై భాగాన్ని ముద్దు పెట్టుకున్నాయి. ఇంకెప్పుడు తొందరపడి మాట జారనని ప్రామిస్ చేస్తున్నా. అతని గుండెలపై తలవాల్చి అంది. నేను కూడా నీకు ప్రామిస్ చేస్తున్నా యామిని. నీపై ఎప్పుడూ కోపం తెచ్చుకోను. కోపం వచ్చినా నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను చెప్పాడు. అలా ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు. ఇంతలో దూరంగా మైక్ సెట్లో పాటలు వినిపించడంతో ఉలిక్కిపడి అతనికి దూరం జరిగి చుట్టూ పరికించి చూసింది యామిని. అప్పటికే చిరుచీకట్లు అలుముకుంటున్నాయి. అమ్మో, చాలా ఆలస్యమైంది. అమ్మ కంగారు పడుతుంది, నేను వెళ్ళాలి అంటూనే అతన్ని తప్పించుకుని కాలిబాట మీదకి వెళ్ళబోయింది. గాలికి రెపరెపలాడుతున్న ఆమె చీరకొంగు అతని మొహాన్ని కప్పేసింది. అతను చిరునవ్వుతో ఆమె చీరకొంగును తన చేత్తో పట్టుకుని చిన్నగా తన వైపు లాగాడు. ఆమె చురుక్కుమని అతని వైపు చూసి తన ఎడమ భుజంపై తన కుడి చేతిని ఆనించుకుంది. అతను తన తప్పేమీ లేదన్నట్టుగా గాలికి ఎగురుతున్న చీరకొంగును తన చూపుడు వేలు మధ్యవేలుతో పట్టుకుని గాలిదే తప్పన్నట్టుగా సైగ చేశాడు. ఆమె అతని చేతి వేళ నుంచి తన చీరకొంగును విడిపించుకుని వెనక్కి తిరిగి, కొంచెం సేపు ఉండొచ్చుగా యామిని, నాతో కొంచెం టైం గడపచ్చుగా చాలా చిన్నగా ఆమె చెవిరి దగ్గర అన్నాడు. ఆమె ఒక్క క్షణం సందేహిస్తూ నిలబడింది. ఆమెకి ఉండాలనుంది, కానీ ఎవరైనా చూస్తే బాగుండదు. అందులోనూ అమ్మా నాన్నకి తెలిస్తే అస్సలు బాగోదు. ఆమె మొహంలో కనిపిస్తున్న ద్వైధీభావం అతనికి స్పష్టంగా అర్థమైంది. అంకుల్తో ఆంటీతో మాట్లాడాను యామిని, వాళ్ళకి నువ్వు నాతో ఉన్నావని తెలుసు చెప్పాడు. ఏంటి, ఏమంటున్నారు మీరు? ఆశ్చర్యంతో ఆమె గొంతు కీచుగా వచ్చింది. ష్! ఆమె పెదవులపై తన వేలిని ఉంచి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఆమె బిత్తరిపోయింది. అతను చెప్తున్నదేమిటో ముందు ఆమెకు అర్థం కాలేదు. అతను అక్కడే ఉన్న మంచు దగ్గరికి నడిచి ఆమెని ముందు నిచ్చెన ఎక్కించి తను కూడా ఎక్కి ఆమె పక్కన కూలబడ్డాడు. కావ్య నన్ను ఇక్కడికి రమ్మని కబురు చేయగానే నాకు అనుమానం వచ్చింది. తను ఇలాంటి పనేదో చేస్తుందని ఊహించాను. అందుకే మీ నాన్నగారితోనూ అమ్మతోనూ మాట్లాడాను. నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని కూడా చెప్పాను. ముహూర్తం చూడమని కూడా అడిగాను. ఆమె చేతి వేళ్ళని సవరిస్తూ అన్నాడు శరత్చంద్ర. నేను ఒప్పుకోనవసరం లేదా పెళ్లికి? అతని వైపు ఓరగా చూస్తూ అడిగింది. సంతోషంతో ఆమె మనసు తుళ్ళిపడింది. ఆమె మొహం వెలిగిపోతోంది అతని సాహచర్యం తనకి లభించబోతోందన్న ఆలోచనతో. ఏ అమ్మాయి అయినా తను ఎంతో జాగ్రత్తగా దాచుకునే తొలిముద్దు అనుభవాన్ని తను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడికి ఇస్తుందని నమ్మినవాడిని. నువ్వు నన్ను కాదనవనే నమ్మకంతోనే వాళ్ళని అడిగాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పేయ్. ఇంకా ఏదో మాట్లాడబోతున్న అతని పెదవులని తన పెదవులతో మూసేస్తుంది యామిని. కిస్ మీ
ఆర్ లీవ్ మీ. ఒక్క నిమిషం తర్వాత చెప్పింది. అతను ఆమెని మరింత దగ్గరికి లాక్కున్నాడు. వెనక్కి వారిన అతని మీద ఒరిగిపోయింది యామిని. అతని చేతులు ఆమె అణువణువును స్పృశించడానికి తహతహలాడుతున్నాయి. ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగి అతని పెదవులను అందుకుంది. వారిద్దరి గుండె చప్పుళ్ళు ఏకమయ్యాయి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకటి కాగా యామిని శరత్చంద్రులు ఒకరికొకరిలో ఒకరు చాలాసేపు అలానే ఉండిపోయారు. నీలో నాకు బాగా నచ్చే విషయం ఏంటో తెలుసా యామిని? అడిగాడు ఆకాశంలో నక్షత్రాల వంక చూస్తూ శరత్చంద్ర. ఏమిటన్నట్టుగా కళ్ళెత్తి చూసిందామె. మామూలుగా నన్ను మీరు అనే నువ్వు మంచి మూడ్లో ఉన్నప్పుడు మాత్రం నువ్వు అంటావు, అంతేకాదు ఏరా అని కూడా అంటావు చెప్పాడు. చల్లని గాలి వారిని సేద తీరుస్తుండగా శరత్చంద్ర నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఆమె సిగ్గుగా అతని గుండెల్లో తలదాచుకుని గువ్వలా అతనిలోకి ఒదిగిపోయింది. అతని గొంతులో నుంచి చిన్న నిట్టూర్పు వెలువడింది. ఆమె స్పర్శ ఆనందాన్ని కలిగిస్తుండగా కళ్ళు మూసుకున్నాడు. అలా కావ్య విహారిల పెళ్లిలో ఒకటైన వారిద్దరూ త్వరలోనే భార్యాభర్తలుగా సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. కథ సుఖాంతమైంది. యామిని శరత్చంద్రుల ప్రేమ కథ ఇంతటితో ముగిసిందనుకుంటున్నారా డియర్ ఫ్రెండ్స్? అలా అనుకుంటే పొరపాటే. మీ మనసులకి దగ్గరగా వచ్చిన యామిని శరత్చంద్రులు ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2లో కూడా కనిపిస్తారని మనవి చేస్తున్నాను. ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 సోమవారం నుంచి మీ ముందుకు వస్తుంది, వీణ వేణువైన వేళ పేరుతో. ఈ ధారావాహికలో శరత్చంద్ర స్నేహితుడు వేణు ప్రేమ కథని వింటారు. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎదురు చూడండి వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2.